సినిమా పరిశ్రమలో కుటుంబ బంధాలు, వృత్తిపరమైన బాధ్యతలు రెండూ కలిసి పయనించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సాధారణంగా ఒకే కుటుంబానికి చెందిన హీరో, నిర్మాత కలిసి పనిచేస్తుంటే పారితోషికాల విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. రాజీ పడతారు అనే భావన అందరిలోనూ ఉంటుంది. కానీ మెగా కాంపౌండ్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లోనూ, సాధారణ సినీ అభిమానుల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. గత కొంతకాలంగా సరైన విజయం లేక సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ ఇటీవల కొరియన్ కనకరాజు చిత్రంతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా ఆయన కెరియర్ కు మంచి ఉత్సాహాన్ని నింపింది. ఆ రెట్టింపు ఉత్సాహంతోనే ఆయన తన తదుపరి ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. అందులో భాగంగానే తన సొంత చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మాణంలో ఒక ప్రాజెక్టుకు సంతకం చేశారు. నిహారిక కొణిదెల హోమ్ బ్యానర్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి బరి అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా వేగంగా ప్రారంభమైంది. అయితే షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాజెక్టు గురించిన అనేక విశేషాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ ఈ సినిమా గురించి, నిహారిక నిర్మాణ శైలి గురించి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా సొంత అన్నయ్య హీరోగా నటిస్తూ ఉంటే చెల్లెలు నిర్మాతగా ఉన్నప్పుడు పారితోషికంలో కొంత బడ్జెట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయని భావిస్తారు. కానీ వరుణ్ తేజ్ మాత్రం ఇందులో చాలా స్పష్టంగా ఉన్నారు. సొంత చెల్లెలు సినిమా నిర్మిస్తున్నప్పటికీ తన పారితోషికంలో ఎలాంటి డిస్కౌంట్ ఇచ్చే ప్రసక్తే లేదని వరుణ్ తేజ్ చెప్పారు. కుటుంబ బంధాలు వేరు, వృత్తిపరమైన విషయాలు వేరు అని ఆయన చాలా స్పష్టంగా వివరించారు. నిర్మాణం అనేది ఒక వ్యాపారం. అందులో బడ్జెట్, ఆర్థిక లెక్కలు చాలా పక్కాగా ఉండాలని, అందుకే ఒక ప్రొఫెషనల్ నటుడిగా తన పూర్తి రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నారని ఆయన సరదాగా పేర్కొన్నారు. ఒక సోదరుడిగా చెల్లెలికి ఎల్లప్పుడూ పూర్తి మద్దతు ఉంటుందని, కానీ వ్యాపారపరంగా మాత్రం ఎలాంటి రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఇక మరోవైపు మెగా డాటర్ నిహారిక కొణిదెల కేవలం నటిగానే పరిమితం కాకుండా నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వైవిధ్యమైన కంటెంట్ తో కూడిన సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్ లో ఒక నిలకడైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. చిత్ర పరిశ్రమలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు వేర్వేరు విభాగాల్లో పనిచేస్తూ పర్సనల్ లైఫ్ ను, ప్రొఫెషనల్ లైఫ్ ను వేర్వేరుగా చూస్తూ ముందుకు సాగడం అభినందనీయం. అన్నా చెల్లెలుగా ఒకరినొకరు సహకరించుకుంటూనే బిజినెస్ పరంగా ఇంత ప్రొఫెషనల్ గా వ్యవహరించడం మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బరీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.